ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 28వ తేదీ నుండి ఆగస్టు నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఓం వాసుదేవాయ నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో చంద్రగ్రహం, 2వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 4వ స్థానంలో శుక్ర రవిగ్రహాలు, 5వ స్థానంలో బుధగ్రహం, 6వ స్థానంలో కేతుగ్రహం, 11వ స్థానంలో శనిగ్రహం, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి శుభాధిక్యత కలిగిన మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే రాశిలో చతుర్థ కేంద్రాధిపతి చంద్రుడు ఉండి ఉండడం అనేది ఒక విశేషం. అయితే దీనివలన ఆలోచన తీరు అంతా కూడా చాలా వేగంగా పనిచేస్తుంది. అలాగే ప్రతి నిర్ణయం కూడా తొందరగా తీసుకోవడం, అలాగే త్వరగా అమలు చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. ఇది ఒక రకంగా అనుకూలమైన స్థితిగానే చెప్పవచ్చు. అయితే ఆలోచన తీరులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరైన నిర్ణయం సకాలంలో తీసుకొని వెంటనే అమలు చేయడానికి ప్రయత్నం చేయడం అనేది మంచి మాట. అలాగే ధనస్థానం, ధన వ్యవహారాదులు ఆలోచన చేస్తే ధన సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఏమీ ఉండవు, అనుకూలమైన స్థితే ఉంటుంది. అదే ఈ అనుకూలమైన స్థితి ఉంటూనే కొంత వాక్ స్థానం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. అంటే మనకు రావాల్సిన ధనం అయినప్పటికీ కూడా సకాలంలో వచ్చే పరిస్థితి ఉంది. కానీ మనం ఈ లోపల తొందరపడి ఏదో ఒక మాట్లాడి, అంటే మనం ఇవ్వవలసిన వాళ్ళ దగ్గర పరుషంగా మాట్లాడి, వాళ్ళు ఇచ్చే ఉద్దేశంలో ఉండి ఇచ్చే పరిస్థితిలోనే ఉన్నప్పుడు కూడా మనకు తెలియక అది పరుషమైన మాటలు మాట్లాడటం, ఇచ్చే వాళ్ళని కూడా రెచ్చగొట్టి ఇవ్వకుండా చేయటం అనే పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట తీరులో ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అయితే మాట వలన వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటుంటాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా
ఆర్థిక విషయంలోనే కాకుండా కుటుంబ విషయాల్లోనూ ఎక్కడైనా సరే కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. చనువు తీసుకొని మాట్లాడవద్దు ఎవరితోటి కూడా. అనవసరమైన వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. అలాగే ధనస్థానంలో ఆ ఒక విషయం కొంత తొందరపాటు చర్య వల్ల మనకు వచ్చే అనుకూలమైన పరిస్థితిని రాకుండా చేసుకోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే అది కూడా కంట్రోల్ అవుతుంది. అయితే దాదాపుగా గురువుగారితో కలిసే ఉన్నాడు కాబట్టి కుజగ్రహం, అలాగే వృషభ రాశిలో ఆ 2 గ్రహాలు ఉండడం వలన కొంతవరకు అనుకూల పరిస్థితి కూడా ఉంటుంది. ఏదైనా కొంత మాట తీరులో జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది. ఆర్థిక వ్యవహారాలకి ధన సంపాదనకి ఇబ్బంది అయితే ఉండదు, కానీ ఈ ఒక్క విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే అటువంటి సమస్య రాకుండా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతగానే ఉంటారు. అనుకూలమైన పరిస్థితే ఉంటుంది. అయినప్పటికీ కూడా దానిలో మనీ మైండెడ్గా కానీ లేదంటే వేరే ఉద్దేశంతో కానీ అంటే ఒక అవసర నిమిత్తం మాట్లాడే పద్ధతులు కొంతమంది చేస్తే చేయవచ్చు. కాబట్టి అట్లాంటి అవసర నిమిత్తం మాట్లాడి సందర్భానికి అనుకూలంగా మన దగ్గర చేరి అలాంటి వాళ్ళు ఉంటారని అర్థమవుతుంది. కొంచెం అలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అవసరం తీరిన తర్వాత అది వాళ్ళు మనకి కనబడరు. అట్లాంటి పరిస్థితి కొంత ఉంది. కాబట్టి మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా అవసరార్థం మాట్లాడి అవసరార్థం మనకి అనుకూలంగా ఉండి తర్వాత దూరం అయ్యే పరిస్థితి కొంతమంది దగ్గర ఉంటుంది. అటువంటి వాళ్ళు చేరుతారని తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సఖ్యత బాగానే ఉంటుంది. అయితే ఆ ఆర్థిక అవసరాల కోసం దగ్గరికి వచ్చి మాట్లాడి మనల్ని పొగిడి ఇలాంటి రకాలు జరుగుతుంటాయి. అది కొంచెం ఆలోచన చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మాయ మాటలు నమ్మకుండా ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇదే విషయం, మనం మాట్లాడినప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు అటువంటి విషయాల్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని తొందరపడకుండా వీళ్ళు ఏదో ప్లాన్ తోటి వచ్చారనే ఉద్దేశం కనబట్టి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. అట్లా అంటే వేరే వాళ్ళ మాటలనైనా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన మాటలను కూడా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మాట్లాడాలి. అంటే తొందరపడి ఆవేశపూరితంగా మాట్లాడి అనవసరమైన వాగ్వివాదాలు తెచ్చుకోకుండా ఉంటే అన్ని రకాలుగా ఈ వారం ఈ మేషరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా బాగానే ఉపయోగపడతాయి. అటువంటి వాటికి రుణం చేయవలసి వస్తుంది. రుణం చేసినప్పటికీ కూడా మరి అటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి గృహ సంబంధించిన వాహన సంబంధించిన విషయాల్లో ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలమైన పరిస్థితి బాగానే ఉంది. విద్యలో గుర్తింపు రాణింపు కలుగుతుంది. అలాగే సంతానం వలన మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలా ఆర్థిక విషయాల్లో అంటే రుణ సంబంధించిన విషయాల్లో కూడా ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే తొందరపాటు చర్యలు ఉంటాయి. మనం ఎక్కడో రోడ్డు మీద కనబడేశారని మనం ఇవ్వవలసిన డబ్బు ఇస్తే కాదు, తగిన రిసిప్టో తగినటువంటి ఆధారమో పెట్టుకొని అప్పుడు ఇవ్వండి, లేదంటే ఇబ్బందులు కలుగుతాయి. అలాగే మనం ఇచ్చినా తీసుకున్నా ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా దానికి తగిన రిసిప్ట్ కానీ గుర్తింపు కానీ ఉండేటట్టుగా చూసుకోండి, అనుకూలపడుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సాధారణంగా అనుకూలంగానే ఉంది. అదే దాంట్లో చిన్న చిన్న సమస్యలు వస్తే ప్రతి చిన్న విషయానికి హడావుడి చేయడం అనేది ఉంటుంది. దానిలో కొద్దిగా అవసరం నిమిత్తం అవసరమైన విషయాలు ఏంటి, అనవసరమైన విషయాలు ఏంటి అని మనకి కానీ మన కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఇందులో పర్వాలేదు అని ఏం కాదులే అని అనుకుంటే ఇబ్బంది పడవలసి వస్తుంది. ఏదైనా అవుతుందని హడావుడిగా పడితే తొందరపాటు పడ్డట్టు అవుతుంది.
కాబట్టి ఆ సరైన సమయాన్ని అర్థం చేసుకొని అవసర నిమిత్తం అవసరానికి తగినట్టుగా ప్రవర్తించండి అని చెప్పబడుతోంది. అలాగే కొంతమంది అందరూ మిత్రులు అనుకూలంగా ఉంటూనే అందులోనే శత్రుభావం ఉన్నవాళ్ళు ఉంటారు, శత్రుభావంలో కూడా మిత్రభావం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే అందరూ ఎవరు ఏమిటనేది కొంచెం క్షుణ్ణంగా ఆలోచన చేసుకుంటే తెలుస్తుంది. కాబట్టి కొంచెం సాధారణ విషయాలని కూడా కొంచెం సీరియస్గా జాగ్రత్తగా అప్రమత్తంగా ఆలోచన చేయండి, బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఇబ్బంది లేకుండా బాగానే ఉంటుంది. అలాగే మనం పెట్టాల్సిన పెట్టుబడులు, ఏదైనా నిల్వ చేయాల్సిన ధనం, డిపాజిట్లు మొదలైన విషయాల్లో కూడా కొంత అనుకూలత బాగానే ఉంటుంది. అయితే ఇక్కడైనా అంతే, తొందరపాటు పడకుండా ఎటువంటి విషయానికి మనం డిపాజిట్ చేస్తున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం పెట్టుబడి పెడుతున్నాం, దాని మంచి ఏంటి చెడు ఏంటి ఒకసారి పరిశీలన చేసుకుని ఆ తర్వాత ప్రయత్నం చేయండి, బాగానే ఉంటుంది. సందర్భం బాగానే కుదురుతుంది, కానీ ఇక్కడ తొందరపాటు వలన మనం సరైన అవగాహన లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే భాగ్యస్థితి బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. మన ఆర్థిక స్థితి పెరుగుతుంది. గతంలో అంటే ఎవరి కేటగిరీని బట్టి వాళ్ళకి గతంలో ఉన్న దానికంటే కొంత ఇంప్రూవ్మెంట్ ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నది. అలాగే మనం గతంలో తీసుకున్న వస్తువులు ఏదైనా అంటే స్థలము, ఇల్లు, భూమి మొదలైన విషయాల్లో వాటికి ధరలు పెరిగి కొంత విలువ పెరుగుతుందని తెలుస్తుంది. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు, అనుకూలంగానే ఉంటుంది. సాధారణంగా నడిచిపోతుంటుంది ఉద్యోగం. దాంట్లో ఎక్కువ డెవలప్మెంట్ అయిందని అనుకోవడానికి అంత సరిగా ఉండదు, అట్లని తక్కువ కాదు. మనం రెగ్యులర్గా నడిచిపోయే పద్ధతిలో వృత్తి, వ్యాపారం, ఉద్యోగం వీటన్నిటిలో కూడా అనుకూల స్థితి నడుస్తుంటుంది. అలాగే మనకి రావాల్సిన కీర్తి, గుర్తింపు, గౌరవం ఇలాంటివన్నీ కూడా సకాలంలో అన్ని రకాల విషయాల్లో అందుబాటులోకి వస్తుంటాయి. అలాగే మనం చేయవలసిన అవన్నీ సాధారణంగా ఉంటుంటాయి. కొంచెం డాంబికానికిను ఆడంబరానికి అలాంటి విషయాలకి కొంత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అది కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ప్రతి ఖర్చులో కూడా అందరికంటే ఒక పాలు ఎక్కువగానే ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంటుంది. అంటే మన ఆలోచన తీరే అట్లా ఉంటుంది. క్వాలిటీ కోసమనో మరో దానికోసమనో ఏదో ఒక పేరు చెప్పుకొని ఖర్చు అయితే అందరికంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. అంటే సాధారణమైన అవసరమైన విషయాలకి అందరు చేసే ఖర్చులు మనం చేసే ఖర్చుకి కొంచెం డిఫరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వారం. అంటే సందర్భాన్ని బట్టి ఆలోచన చేసుకోండి. అలాగే ట్రైన్లో అలా ఖర్చులు కొద్దిగా తేడాలు వస్తుంటాయి. అంటే మన అవసరాన్ని, అంటే సాధారణమైన అవసరాలను కూడా ఏదో పెద్ద సీరియస్ అవసరంలాగా తీసుకొని అర్జెంట్ అని చెప్పి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇలాంటి ఖర్చులు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం తగ్గించుకోగలిగే పరిస్థితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అయితే ఈ మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ వారంలో చెప్పబడే సూచన ఒకటే, తొందరపాటు నిర్ణయం పనికిరాదు, ఆలోచన చేసుకోండి. 1కి 2 సార్లు ఆలోచన చేసుకోండి. అలాగే తొందరపడి మాట్లాడవద్దు, ఆలోచన చేసుకోండి. 1కి 2 సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడండి. శుభం భూయాత్. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం కనకదుర్గా మాత పూజ, ఆరాధన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.
ఓం శ్రీమాత్రే నమః.